ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పేరులోనే ఉంది శత్రువుల గుండెల్లో వణుకు. ఈయన మహారాష్ట్ర కా షేర్, మన భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఈయన ఫిబ్రవరి 19, 1627లో జన్మించాడు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినవాడు. ఈయన పూణే జిల్లాలోని జన్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో సాహాజీ జిబాబాయి పుణ్య దంపతులకు జన్మించిన మహాపుణ్యాత్ముడు. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందిన కుంభీ కులానికి చెందినవారు. జిజాబాయికి సంభాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది. సాహాజీ నిజాములను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఆదిల్ షా సంధి ప్రకారం సాహాజీ ప్రస్తుతం బెంగళూరు ప్రాంతాన్ని జాగీర్గా పొంది పూణే వదిలి వెళ్లాల్సి వచ్చింది. సాహాజీ పూణేలో తనకున్న జాగీర్ను వదిలించుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాహాజీ పూణేలో తన జాగీర్ వ్యవహారాలను భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు తన బెంగళూరు జాగీర్కు వెళ్ళాడు. శివాజీ అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పించారు. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్ర గాథలు చెప్పి వీర లక్షణాలు మొలికింపచేసింది. పరమత, సాహసం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ మహారాజు. తండ్రి పొందిన పరాజయాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతను కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపననే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. శివాజీ మహారాజు ఎన్నో యుద్ధాలను జయించి గెలుపొందారు. సుల్తానులతో యుద్ధాలు పోరాడుతున్న శివాజీ 17 ఏళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండవ, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తన కోటలను సొంతం చేసుకోవడం ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన సాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములెవరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుల్ని చేయించుకున్నారు. ఇదే విధంగా శివాజీ మహారాజు ఎన్నో రకాల యుద్ధాల్లో గెలుపొందినాడు. అలానే మరొక యుద్ధం పేరు ఏంటంటే ప్రతాప్గఢ్ యుద్ధం. అఫ్జల్ ఖాన్ను కత్తితో పొడుచుకున్న శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతన్ని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కొన్ని సమావేశానికి ఇద్దరు అంగీకరించారు. ఇక్కడే శివాజీ యొక్క యుద్ధ తీరును అందరూ తెలుసుకోవాలి. మనకు సమయం అనుకూలంగా లేనప్పుడు ఎంత సక్రమంగా ఉంటే మనం యుద్ధానికి అంత పుంజుకోవచ్చు. సింహం ఒక్క అడుగు వెనక్కేసినంత మాత్రాన యుద్ధంలో ఓడిపోయినట్టు కాదు. దాని యొక్క శక్తినంతా పుంజుకొని మళ్ళా యుద్ధం చేస్తుంది. అదే పద్ధతిని శివాజీ మహారాజ్ కూడా అవలంబించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. యుద్ధంలో తెలివితేటలను ఉపయోగించడం శివాజీ మహారాజ్ తర్వాత ఎవరైనా దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. కేవలం తమ అంగరక్షకులతో కొండ గుడారాల్లోకి వెళ్ళి చర్యలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తిని శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం తగిలి శివాజీ తప్పించుకున్నాడు. ఇంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికుదారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్కసారిగా పొడి చంపేశాడు. అంటే గెరిల్లా యుద్ధం అంటే చనువు దొరికినప్పుడు మాత్రమే మనం పని చేయాలి అనేది గెరిల్లా యుద్ధం యొక్క మంచి నేర్పు మన శివాజీ మనకు నేర్పించారు. శివాజీ యొక్క యుద్ధ రీతిని తెలుసుకున్న ఎందరో మహారాజులు, ఎందరో ఔరంగజేబులు పారిపోయేవారు. బీజాపూర్ యుద్ధం అనేది చాలా బీభత్సంగా జరిగింది. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘాన్ నుండి మెర్కిల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీ అంతమొందించడానికి పంపించారు.
తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహాదేవ్ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోసేశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులు కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సైతం శివాజీ అంటే భయం పుట్టేసింది ఒక్కసారిగా. శివాజీ నుండి ఎప్పటికైనా తనను ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ సయస్తా ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపాడు. శివాజీ మహారాజు ఇదే కాక పవన్కిండ్ యుద్ధం ఒకటి చేశాడు. ఈయన 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పవన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పవన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పవన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండటంతో తన యుద్ధానికి సిద్ధంగా లేనని దయతలచవలసిందిగా సిద్ది జోహార్ను వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న సిద్ది జోహార్ సైనికుల నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకున్నారు. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన సయస్తా ఖాన్ను లక్షకు పైగా సుశిక్తులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. ఆయన సయస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహలాల్ సయస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తారని సయస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663లో ఏప్రిల్ నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహలాల్ను చంపేశారు. సూరత్ యుద్ధం 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు అగ్రహోదుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీ పైకి పంపించాడు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠీలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించుకున్నాడు. సింహగఢ్ యుద్ధం. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండన స్వాధీనం చేసుకోలేకపోయాడు. సింహగఢ్ యుద్ధం. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండను స్వాధీనం కాలేదు. తానాజీ తను అనుచరులతో రహస్యంగా కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసి అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన ఉంచి చివరగా కోటకు ఒకవైపు ఉన్న తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండటంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. శివాజీ పట్టాభిషేకము జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో వేదపట్నం మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతి కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానంగా చేశారు. శివాజీ పట్టాభిషేకము జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో వేదపట్నం మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతి కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానంగా చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగులను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. ఈయన స్త్రీలను పసివాళ్ళను సహాయం చేసేవాడు. స్త్రీల పట్ల అపారమైన గౌరవం ఉండేది. శివాజీ భవానీదేవి భక్తుడు. మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లిమ్సే ఉండేవారు. దీన్ని మహారాష్ట్రలో ఎంతో గొప్ప దైవంగా గుర్తిస్తారు. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శివాజీ మహారాజు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. శివాజీ మహారాజు
ఏప్రిల్ 3, 1680న మరణించారు. శివాజీ మహారాజ్ ముద్ర మహారాష్ట్ర ప్రజల గుండె మీద ఎప్పుడూ ఉంటుంది.